హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము బ్రెడ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించి మ్యాష్ చేసుకున్న పొటాటోస్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మైదా పిండి, సోయా సాస్, లెమన్ జ్యూస్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, పచ్చిమిరపకాయలు 2, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. జార్ తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ పేస్ట్ని ఇందులో వేసి మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం గరం మసాలా వేసి బాగా కలిపెట్టి తర్వాత ఈ మ్యాష్ చేసుకున్న పొటాటోస్, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే మనము పచ్చి బఠానీ, గ్రీన్ పీస్, వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇందులో మనము సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ మరీ జారుగా లేకుండా ముద్దలు వచ్చేటట్టుగా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. చివరిగా సోయా సాస్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని దీన్ని బాగా చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారింది. దీన్ని మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది కాగే లోపల ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి వాటర్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ వాటర్లో ఇలా డిప్ చేసుకొని
వెంటనే ఆ వాటర్ అంతా ఇట్లా ఒత్తేయాలి. తర్వాత ఈ స్టఫింగ్ని మనం ఇలా పెట్టుకొని స్లోగా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్లా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా 2 sides బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 sides మనము ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, టేస్టీ బ్రెడ్ బోండాస్ రెడీ అయిపోయాయి. దీన్ని మనము సాస్తో సర్వ్ చేసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.